ఫంక్షన్కి వచ్చిన అందరినీ ఒక్కరికి కూడా మిస్ కాకుండా జాకెట్ ముక్కలు టవల్స్ అయితే పెట్టారు, ఎవరిని మిస్ చేయకుండా. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది, పిల్లలు అయితే ఆకలి ఆకలి అంటున్నారు. ఇంకా మా జున్ను అయితే ఫుల్ మార్నింగ్ నుంచే వామిటింగ్ చేసుకుంటున్నారు కాబట్టి ఆకలి అని అంటే ఇక సరే అని చెప్పి జున్నుకైతే అన్నం అయితే పెట్టించా. ఆ తర్వాత మా చుట్కీకి నాకు కూడా పెట్టుకొని తిన్నాము. ఫుల్ ఎండ కొడుతుంది, అందరూ ఆకలి మీద ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడనే కూర్చొని తిన్నారు. మేమేమో ఆకలి మీద ఉంటే ఇంకా మా బాబాయ్ మా బావ ఇంకా మా తాతయ్య వాళ్ళందరూ ఏమో దూప అన్నట్టు డ్రింక్ చేస్తున్నారు. మా అక్కడ ఏ ఫంక్షన్ ఉన్నా కూడా డ్రింక్ అయితే కంపల్సరీ ఉంటుంది, సుక్క ముక్క లేని మాకైతే ముద్ద దిగదు అన్నట్టు ఉంటుంది మా తెలంగాణలో. మొత్తానికి ఫంక్షన్ అయితే అయిపోయేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా మేము రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. ఇంటికి వచ్చేసరికి అయితే చాలా చీకటి అయిపోయింది. ఇంటికి వచ్చాక అబ్బాయికి అమ్మాయికి అయితే దిష్టి అయితే తీసాము. ఫస్ట్ టైము బిడ్డ అల్లుడు ఇంటికి వచ్చారు కాబట్టి దిష్టి తీయాలి కాబట్టి తీసాము. పెళ్ళప్పుడు చేయాల్సినవి అన్నీ ఇప్పుడైతే చేస్తున్నాము, ఎందుకంటే ఇప్పుడే కాదా కలుపుకుంది అందుకోసం అని చెప్పి. ఇంకా మేమైతే కట్నం అడుగుదామని చెప్పేసి పేర్లు అయితే అడిగాము ఇక్కడ. ఇంకా వాళ్ళైతే పేర్లు అయితే చెప్పారు, ఒకరి పేరు ఒకరైతే చెప్పారు. మేమైతే డబ్బులు ఎక్కువ పెట్టు అంటే మాత్రం 500 పెట్టాడు. అది మాకు మాత్రం సరిపోదు అని చెప్తే మా బావ వెనకాల నుండి వెళ్ళండి వాళ్ళు చిన్నపిల్లలు ఏం కాదు వదిలేయండి అని చెప్పేసి మా బావ వెనక నుంచి అయితే తోసేసాడు వాళ్ళను. ఇంకా సర్లే పాపం అని చెప్పి మేము కూడా వదిలేసాము. అంతే వీడియో, బాయ్ బాయ్.